సామర్లకోటలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈడబ్ల్యూఎస్ పథకాన్ని కాపులకు వర్తింపజేయం ప్రత్యేకించి అనేటువంటి మాట కూడా తేరతెల్లంగా చెప్పేశారు. కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోరులు మోగబోయాయి? అయితే ఇప్పుడు రెండేళ్లు గడిచిపోయింది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లని రద్దు చేయటం తప్పు అని కూటమి సర్కారు భావిస్తే ఏం చేసి ఉండాలి? కొత్తగా 5% రిజర్వేషన్లు కాపులకు ఇచ్చి ఉండాలి, లేదా 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఉన్న రిజర్వేషన్లో 5% తిరిగి గతంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మళ్ళీ కాపులకు కేటాయించి ఉండాలి. ఎందుకు చేయలేదు మరి? అంటే అది సో ఈ మంత్రులిద్దరూ రిజర్వేషన్లు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు మాట్లాడడం ద్వారా ఇప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు ఎందుకు మరి అమలు చేయట్లేదు అనే ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు కూటమి సర్కార్కి. చెప్పరా వెళ్ళి చెప్పు. సాయి కృష్ణ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో మంత్రులు మాట్లాడిన ఈ మాటలు కూటమి సర్కార్ని ఇరుకున పెడుతున్నాయి. కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ